కూటమి ప్రభుత్వంలో 16 నెలల్లో 3 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. వైసీపీ హయాంలో వేధింపులతో విశాఖ నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్ చొరవతో వెళ్లిన కంపెనీలు తిరిగి రావడంతో పాటు కొత్త సంస్థలు కూడా వస్తున్నాయని వివరించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ నగరానికి కాంగ్రెస్ వచ్చింది, శంకుస్థాపన చేశారు. టీసీఎస్ వస్తుంది. భారతదేశంలోనే అత్యంత పెద్ద హైటెక్ సిటీగా ఆనందపురం ప్రాంతాన్ని ఇవాళ తయారు చేయబోతున్నారు గూగుల్ తీసుకొచ్చి. ఆర్సిలర్మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ, ఆసియాలోని అత్యంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీగా పోర్ట్ కూడా అవతరించబోతా ఉంది. వచ్చే ఏడాది జూన్ కల్లా మొదటి విమానం ఎగిరే విధంగా ఇవాళ అత్యంత వేగవంతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒక ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని సిద్ధం చేసి అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రక్రియ మొన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేపట్టారు. అభివృద్ధి పథంలో నడుపుతూ ఉంటే ఇవన్నీ చూసి ఓర్వలేక సాఫ్ట్వేర్ కంపెనీలకి భూ కేటాయింపుల్లోని భారీ ఎత్తున దోపిడీ జరిగిందని చెప్తా ఉన్నారు వీళ్ళు వైసీపీ నేతలు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రజలు చెదరించుకుంటా ఉన్నారు.